మ్యాక్‌బుక్ యూజర్స్‌కి ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుందనమాట. ఇక ఈ వర్షన్ అప్డేట్ వచ్చేసి మ్యాక్ ఓఎస్ టాహో 26.5. ఇక ఈ అప్డేట్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఇది 8.56 జీబీ అయితే ఉంది. ఈ అప్డేట్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశారు. ఈ అప్డేట్ అనేది మనకి బగ్ ఫిక్సెస్‌తో పాటుగా సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంది మ్యాక్‌బుక్‌కి అని. సో నేనైతే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేశాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇన్‌స్టాల్ కూడా అయితే చేస్తాను. అండ్ ఆల్సో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నా మ్యాక్‌బుక్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేశానా అని. ఇకపోతే ప్రీవియస్ అప్డేట్‌లో చూసుకున్నట్లయితే మ్యాక్‌బుక్‌కి కొన్ని మంచి మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేసిందనమాట యాపిల్ అనేది. ఎస్పెషల్‌గా ఈ ఛార్జింగ్ కట్ ఆఫ్ ఫీచర్ నేనైతే ఇప్పటికి కూడా స్టిల్ యూజ్ చేస్తున్నాను అండ్ నాకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా వర్క్ అయితే అవుతుంది. కానీ కొంతమంది ఏంటంటే ఈ ప్రీవియస్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత చాలా ల్యాగ్స్ నోటీస్ చేస్తున్నారని, తర్వాత చాలా బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారని కామెంట్స్‌లో తెలుపుతున్నారనమాట. సో కింద కామెంట్ చేయండి, మీరు కూడా ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారా మీ మ్యాక్‌బుక్‌లో అని. ఇక అప్డేట్స్ వైస్ చూసుకున్నట్లయితే ఇది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. మ్యాక్‌బుక్ అనేది స్టిల్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫస్ట్ ఎం సిరీస్ చిప్ సెట్‌కి ఈ మోడల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 నవంబర్ 2020లో అయితే రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు 2026లో అయితే ఉన్నాం. ఇంకా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది యాపిల్ అనేది. కానీ ప్రాబ్లం వల్ల మనకి క్వాలిటీ ఆఫ్ ది అప్డేట్స్ అయితే మిస్ అవుతున్నాయన్నమాట. కొన్ని మోడల్స్ వరకు బాగొస్తున్నాయి. కొన్ని మోడల్స్ కొంచెం వెరైటీగా అయితే ఉన్నాయి. అదెందుకో నాకు తెలియట్లేదు. ఇక అప్డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 17 మినిట్స్ టైం అయితే తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి ఇన్‌స్టాలేషన్ అనేది. నేనైతే కొన్ని రోజులు యూజ్ చేశాను. కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నా మ్యాక్‌బుక్ ప్రీవియస్‌గా ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా అయితే వర్క్ అవుతుంది. ఎటువంటి అబ్‌నార్మల్ హీటింగ్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకుంటే అప్లికేషన్ క్రాష్ అయిపోవడం, లేకుంటే ఏదైనా బగ్స్ రావడం అవేమైతే నోటీస్ చేయలేదనమాట. ప్రీవియస్‌గా ఎలా వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు గనుక మీ మ్యాక్‌బుక్‌లో ఈ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసినట్లయితే కింద కామెంట్‌లో తెలపండి మీ మ్యాక్‌బుక్ యొక్క రివ్యూ కూడా. సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఆల్సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ చాలా మంది మ్యాక్‌బుక్ యూజర్స్‌కి అయితే ఈ వీడియో పుష్ అవుతుంది తెలుగులో కావాలి అనుకున్న వారి కోసం. థాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.